కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ పార్థివ దేహానికి అభిమానులు పార్టీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు. కడసారి అభిమాన నేతను చూసేందుకు ఆయన అభిమానులు తరలి వస్తున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్లోని డిఎస్ సొంత స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రగతి నగర్లోని డిఎస్ ఇంట్లో కార్యకర్తలు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచినట్లు ఆయన కుమారుడు సంజయ్ వెల్లడించారు. నిన్న తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు తరలించారు. డిఎస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయన పార్థివ దేహాన్ని పోలీసుల గౌరవ వందనం అనంతరం ప్రత్యేక అంబులెన్స్ లో తీసుకెళ్లారు. నిజామాబాద్ లో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. డిఎస్ అంత్యక్రియల ఏర్పాట్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రాజకీయ దురంధరుడు దిగ్గజ నేత అయిన ధర్మపురి శ్రీనివాస్ నిన్న ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో గురయ్యారు. ఒకసారిగా పార్టీకి పెద్ద దిగ్గైన శ్రీనివాస్ లాంటి నేత లేకపోవడంతో ఒకసారిగా కన్నీరు మున్నలవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా నిన్న హైదరాబాద్ లో ఏదైతే సందర్శనార్థం అక్కడ ఉంచిన తర్వాత అక్కడ నుంచి తన నిజామాబాద్ లోని స్వగృహానికి నిన్న రాత్రి తీసుకురావడం జరిగింది. రాత్రి తీసుకొచ్చిన తర్వాత చాలా మంది నేతలు, కుటుంబ సభ్యులు, తన ఇద్దరు తనయులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు, కన్నీరు మున్నయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఇప్పుడు ఈ డిఎస్ స్వగృహంలో ఉంచడం జరిగింది. ఇప్పటికే చాలా మంది నేతలు వచ్చారు. నిన్న బండి సంజయ్ లాంటి నేత వచ్చి ఇక్కడ పరామర్శించడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రావడం జరిగింది. షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి నేత అంతా కూడా నివాళులు అర్పించారు. ఇప్పుడే మీడియాతో మాట్లాడి వెళ్ళడం జరిగింది. రాజకీయ దిగ్గజ నేతలు కోల్పోవడం పొలిటికల్ గా అందరికీ చాలా మందికి కూడా ఆయన ఒక గురువు లాంటి నేత అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితి రావడం ఇంకా కుటుంబంలో ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికే మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగతి నగర్ లోని డిఎస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు అలాగే డిఎస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి మంత్రులు, రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు వచ్చి రాజకీయ దిగ్గజ నేత అయిన డి శ్రీనివాస్ కి నివాళులు అర్పించనున్నారు. తన చివరి కోరిక అయిన గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళిన సందర్భంలో తన చివరి కోరిక అయిన ఏదైతే ఒకవేళ మరణించిన తర్వాత తన పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండాని వేయాలని చెప్పి అప్పుడు కోరిన సందర్భంలో నిన్న బట్టి విక్రమార్క హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆయన జెండాని తన పార్థివ దేహంపై కప్పడం జరిగింది. తర్వాత నిజామాబాద్ జిల్లాకు వచ్చినా కూడా నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఉమ్మడి జిల్లా నేతలు అంటే షబ్బీర్ అలీ నాయకత్వం సంబంధించిన ఇటు సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో నిన్న కాంగ్రెస్ జెండాని కప్పడం జరిగింది. తన చివరి కోరికను కాంగ్రెస్ పార్టీ తీర్చిందని చెప్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. తన ఆత్మ శాంతించిందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కోరుతున్నారు. మరి కొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి నిజామాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు డిఎస్ స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. బైపాస్ రోడ్లోని తన సొంత స్థలంలో డిఎస్ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. అధికార లాంఛనాలతో కార్యక్రమాలు జరపాలని ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయడం. దీంతో అధికారులంతా కూడా డిఎస్ స్వగృహం వద్ద చేరుకున్నారు. అంతిమ యాత్రకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. మరికొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.